హలో అండి, పిండోడీలు పెడుతున్నానండి. ఈ చెంబుతో పెడుతున్నాను. ఒక చెంబు అండి. నేను ఈ చెంబుతో 7 చెంబులు నీళ్ళు అయితే వేసుకున్నాను. ఒక చెంబు పిండికి 7 చెంబులు నీళ్ళు. ఒక చెంబు నీళ్ళతో పిండి కలుపుకోవాలండి. 8 చెంబులు నీళ్ళు అవుతాయి. అక్కడికి కరెక్ట్గా లెక్క సరిపోద్దండి. ఎలాగైతే చూపిస్తాను మీకు. ఇదేనండి ఒక చెంబు పిండి. ఈ చెంబు పిండికి సేమ్ ఇదే చెంబుతో మళ్ళీ ఒక చెంబుతో కలుపుకుంటే సరిపోద్దండి. 7 చెంబులు వాటర్ వేసాను కదండి మరగపెట్టుకోవడానికి. ఇది ఒక చెంబు వాటర్, 8 చెంబులు నీళ్ళు అయినాయండి. అక్కడికి నీళ్ళు మరుగుతున్నాయి కదండి. నీళ్ళు మరిగేటప్పుడే పెద్ద సగ్గుబియ్యం వేసుకోవాలి. వడియాలకి ఎప్పుడు పెద్ద సగ్గుబియ్యం వాడాలండి. ఇవి స్టార్టింగ్లోనే వేసుకుంటే ఉడుకుతాయి, లేదంటే ఉడకవండి. అయితే నేను 3 గుప్పులు వేసుకున్నాను ఒక చెంబుడికి. వాటర్ అయితే మరుగుతుందండి. సగ్గుబియ్యం బాగా ఉడకాలండి. ఉడకకుండా అయితే పిండి వేయకూడదు. సగ్గుబియ్యం అయితే చాలా వరకు ఉడికిపోయినండి. ఇందులో ఉప్పు కూడా వేసుకుందాం. 2 స్పూన్లు కల్లుప్పు. మిగతా పిండి వేసినప్పుడు ఉడికిపోతాయండి సగ్గుబియ్యం. ఇప్పుడు పిండి అయితే కలిపేసుకుందాం. పిండి అయితే కలిపేసుకుందామండి. ఇలా వేసుకుంటా కలుపుకోవాలి, ఉండలు కట్టకుండానే. అడుగైతే అంటుతుందండి. కలుపుకుంటూ ఉండాలి. పిండి బాగా ఉడకబెట్టుకోవాలి, లేదంటే వడియాలు పగుళ్ళు వచ్చేస్తాయి. పిండి బాగా ఉడితేనే వడియాలు అయితే కరెక్ట్గా వస్తాయండి. పిండిని అయితే ఇలా కలుపుతూ ఉండాలండి. నెమ్మదిగా ఉడికించుకోవాలి, లేకపోతే అడుగంటేస్తుంది. ఇందులోకి పండుమిరపకాయలను అల్లం దంచుకుని వేసుకోవాలండి. అయితే నేను 10 పచ్చిమిరపకాయలు వేస్తాను ఒక చెంపుకి. పిండి అయితే బాగా ఉడికిపోయిందండి. ఇందులోని పచ్చిమిరపకాయలుని అల్లం దంచుకున్నదే మనం ఉడికిపోయిన తర్వాత వేసుకోవాలండి. ముందుగా వేసుకుంటే అడుగంటేస్తుంది. వేసానండి. జీలకర్ర కూడా వేసుకోవాలి, దించి ముందు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు అల్లం కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి. మేమైతే కారం ఎక్కువ తింటామండి, అందుకనేసి కొంచెం పచ్చిమిరపకాయలు మేము ఎక్కువ వేసుకున్నాం. తగ్గించుకున్న వాళ్ళు తగ్గించుకోవచ్చు. ఈ వడియాల్లోని పచ్చిమిరపకాయలు అల్లం జీలకర్ర కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటాయండి. ఎందుకంటే వరిపిండి వడియాలు చప్పగా ఉంటాయి కదా, ఇలా ఎక్కువ వేసుకోవడం వల్లే బాగుంటాయి. అంతేనండి. పిండి అయితే ఉడికిపోయింది. వడియాలు పెట్టేసుకుందాం. వడియాలు అయితే పెట్టేసానండి. నేను కొంచెం పెద్ద సైజు వడియాలు పెడతాను, చిన్నవి అయితే పెట్టనండి. అయితే రోజుకు ఒక చెంబు చెప్పినా పెట్టుకుంటానండి. ఒకసారి అయితే పెట్టలేను, ఎందుకంటే ఒక్కదానే కదా, అందుకనేసి రోజు కొంచెం కొంచెంగా పెడతాను. ఇదిగోండి, అసలు అడుగంటలేదు ఇలా నెమ్మదిగా కలుపుకోవడం వల్ల. అంతేనండి. వెండిపోయిన తర్వాత మీకు చూపిస్తాను మళ్ళీని. వడియాలు అయితే ఇదిగోనండి ఎంతవరకు ఎండినాయి. ఇదిగోండి వడియాలు పగుళ్ళు అయితే రాలేదు కదా. పగుళ్ళు వస్తే పిండి ఉడకలేనట్టండి. ఇలా పగుళ్ళు రాకుండా వస్తే పిండి బాగా ఉడికిందని. పచ్చిమిరపకాయలు కూడా ఎండుతున్నాయండి. కారం మిరపకాయలు మాకు పావురాలు తినేస్తాయండి, అందుకనే పైన మూత వేసేసాను. ఎండుమిరపకాయలు అస్సలు ఉంచవు పావురాలు. ఇదిగోండి వడియాలు అయితే ఈ విధంగా వచ్చినాయి. పిండి కరెక్ట్గా ఉడికితే ఇలా వస్తాయండి. పగుళ్ళు గట్ట లేకుండా కరెక్ట్గా వచ్చినాయి. చూసారా, పిండి అయితే బాగా ఉడకబెట్టుకోవాలండి. వడియాలు అయితే ఎండిపోయి ఇది ఒక చిన్న చెంబుతో పెట్టానండి. ఇది అంతేనండి. నచ్చితే లైక్ చేయండి.